ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ గెలుపు అనేటువంటిది తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుగా ఒక రకంగా చెప్పుకుంటా ఉంది. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ అంటే ఎన్నికల కంటే ముందు 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపట్టినరు అక్కడ. తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే అంటే ఇక్కడ ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అంటే ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ని గెలిపిస్తే ఎట్లయితే 4000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో సేమ్ అట్లనే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గెలిస్తే ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఇదే కాకుండా మంత్రులు మొత్తం కూడా అక్కడ వెళ్ళిపోయినరు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మళ్ళీ 15,000 రేషన్ కార్డులు పంపిణీ చేసిండ్రు. తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు అవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇదే మొత్తం తరహా తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఇవ్వడం. ఆ విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తాయి అనుకోవడం మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం చెప్తా ఉన్నాం కదా, మనం తర్వాత చూసుకోవచ్చు, మనం వాటిని ఒకసారి పరిశీలిస్తే కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఫ్రీ బస్సు తర్వాత ఇంకా కొన్ని మొత్తం పథకాలు ఇవన్నీ కూడా పనిచేసినటువంటి మాటని చెప్పిండ్రు. ఆ పూర్తి స్థాయిలో ఆ పథకాలన్నీ కూడా పనిచేయలేదు. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు అక్కడ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటను నమ్మినరు, తర్వాత అభివృద్ధి చేస్తామనేటువంటి మాటను నమ్మినరు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి నమ్మినరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిని కూడా చూసినరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ నవీన్ యాదవ్ కానీ ఆయన తండ్రి ఎవరు చిన్నశ్రీశైలం యాదవ్ పైన ఎవరు కేటీ రామారావు రౌడీ షీటర్ అని చెప్పేసి రకరకాలుగా ఇట్లా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రజలతోటి మమేకమవుతారు వాళ్ళు, తర్వాత ప్రజలతోటి మంచిగా ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధలు ఉంటాయి లేకపోతే ఏమైనా కష్టాలు వస్తే ఇట్లా చెప్పుకుంటే వినడానికి రెడీగా ఉంటారనేటువంటి ఒక భరోసా ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ నవీన్ యాదవ్కు మద్దతు కనిపించింది. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే యూసుఫ్గూడలో నవీన్ యాదవ్ నివాసం ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ నవీన్ యాదవ్తో కానీ తర్వాత వాళ్ళ తండ్రితో కానీ మంచిగా అనుబంధం ఉన్నది. దీంతో ఈ రకమైనటువంటి చాలా ఈక్వేషన్స్ అక్కడ పనిచేసినాయి కాబట్టి అక్కడ గెలిచింది. ఇదే ఫలితం ఇక్కడ ఉంటుందని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు.